హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కాంచీపురం మంగళగౌరి సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మాతో పుట్టువే. ప్రతిరోజులాగానే ఈ రోజు కూడా మిమ్మల్ని అలరించడానికి మేమైతే రెడీగా ఉన్నాం. మరి మీరు కూడా రెడీగా ఉన్నారు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసేయండి. హ్యాపీగా మేము అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పండి. అలాగే పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. ఇక నిన్న గెలిచిన విన్నర్ని ఒకసారి తెలుసుకుందాం. శేషమాంబ నర్సరావుపేట నుంచి. కంగ్రాచులేషన్స్ శేషమాంబ గారు. శేషమాంబ గారు కంగ్రాచులేషన్స్, నిన్నటి విన్నర్ని అనౌన్స్ చేసేసాం. సో ఏం చేస్తున్నారు ఏంటి, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కనుక కాల్ చేసినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. ఇక అనుకుంటూ ఉండగానే కాలర్స్ అయితే వచ్చేసారు. ఫస్ట్ కాలర్ని చూద్దాం. హలో హలో, హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర. నమస్తే మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్, ఎలా ఉన్నారు? మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కే మోనిక అండి. ఓకే, మోనిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను గాజువాక నుంచి అండి, వైజాగ్. ఓకే, గాజువాక నుంచి కాల్ చేస్తున్నారు. పనులన్నీ అయిపోయి ప్రశాంతంగా కూర్చున్నారనమాట. ఇగో అమ్మాళ్ళ ఇంటికి వచ్చానండి, పండగ కదా. ఓకే, అయితే ఇంకా మీకు సంక్రాంతి పండుగ అయిపోలేదా? ఇగో ఈరోజు వెళ్తున్నానండి అత్తయ్య నుంచి. ఓకే, మీ పేరు మరొకసారి చెప్పండి. మోనిక. మోనిక. ఓకే, మోనిక గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఇంకా పిల్లలతో ఫ్యామిలీతోనే సరిపోతుంది అనమాట రోజంతా. అంటే అలాగే. ఓకే, మీ హాబీస్ ఏంటి? నా హాబీస్ వాచింగ్ టీవీ, సింగింగ్, ప్లేయింగ్ గేమ్స్ అంతే. బా, సింగింగ్ అని చెప్పారు కదా, మాకు ఇదే కావాలి. ఏ పాట పాడుతున్నారు మా కోసం? నా పాట ఏం పాట పాడమంటారు మేడం? మీ ఇష్టం అండి, ఏ పాటనే పాడవచ్చు. మీ ఫేవరెట్ హీరో ఎవరు? నా ఫేవరెట్ హీరో చిరంజీవి. చిరంజీవి. అయితే చిరంజీవి గారికి సంబంధించిన సాంగ్ పాడతారా? అంటే చిరంజీవి పాట పాడను కానీ వేరే పాట పాడతాను మేడం. మీ ఇష్టం అండి, మీ ఇష్టం. ఏ పాట పాడినా మేము వినడానికి రెడీగా ఉన్నాం. పాడేసేయండి మోనిక గారు. పాడుతున్నాను. వేయి కన్నులతో వేచి చూస్తున్నాం, తెరచాటు దాటి చేరదాని స్నేహం, కోటి ఆశలతో కోరుకుంటున్నా, కరుణించి ఆదరించదాని స్నేహం, జ్ఞానమే నీకు కానుకంటున్నా, మన్నించి అందుకోవనేస్తమా. అయిపోయిందా? అయిపోయిందా? త్వరగా ముగించేశారు మోనిక గారు, బాగా పాడారు. థ్యాంక్ యూ. కానీ ఒకటి అర్థం కాలేదు, ఎవరి కోసం వెయిట్ చేస్తారు వెయ్యి కన్నులతో? అవునా, ఏమో మేడం, నాకు తెలియదు. పాట పాడమన్నారు, పాడేశాను. ఎవరి కోసం? మీ హస్బెండ్ కోసమే అనుకుంటా. ఇంకా అంతే. అంతేనా? రెగ్యులర్గా పాడుతుంటారా పాటలు? పాడుతుంటాను మేడం, ఆయనకి వినిపిస్తుంటాను కూడా. అబ్బో, వినిపిస్తుంటారు కూడా. అయితే ఏం చెప్తుంటారు, ఏం కాంప్లిమెంట్ వస్తుంటుంది ఎక్కువ? కాంప్లిమెంట్ ఎప్పుడు హస్బెండ్స్ ఏమంటారు మేడం, బాగానే పాడేవాళ్ళే అని అంటారు అంతే. ఇంకొకసారి పాడకు, బాగా పాడవు కానీ ఇంకొకసారి పాడకన్నారా? అలాగే మనర్లేండి, పాడారు అంతే. కానీ మీరు బాగా పాడారు అసలు. ఇంకొక పాట లేకుంటే ఇంకొక టిప్ కానీ, ఇంకొక సామెత కానీ, ఇంకొక ట్రై చేయొచ్చు కదా మౌనిక గారు. చిట్కా అంటే మనకి ఫేస్ లో డల్ అయిపోతుంది కదా మేడం ఎప్పుడు. అంటే ఇప్పుడు ఆఫీస్ వాళ్ళకి అటు నుంచి ఇటు ట్రావెల్ చేసుకుంటారు కదా. అవును, వాళ్ళకేమో అదే స్కిన్ అంతా ఇప్పుడు డల్ అయిపోతుంది. అవును, ఫేస్ డల్ అయిపోతుంటది, ట్యాన్ అవుతూ ఉంటది. అప్పుడు శనగపిండిని, పెరుగు, చిన్న చిటికెడు పసుపు, ఓకే, అది కలుపుకొని జస్ట్ ఫేస్ ప్యాక్ లాగా రాసుకొని 10 minutes నుంచి ఫేస్ వాష్ చేసుకుంటే డైలీ అలాగా వాళ్ళకి స్కిన్ అనేది బ్రైట్నెస్ వస్తుంది అనమాట. శనగపిండి, పసుపు, అలాగే పెరుగు 3 కలిపి వాటర్లో కలిపి దేంట్లో కలపాలి? పెరుగు అదే శనగపిండి మిక్స్ అయిపోతుంది మంచిగా. ఓకే, పెరుగు కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అయితే కలిపేసుకొని ఫేస్కి రాసుకొని ఆరిన తర్వాత కడిగేసుకుంటే హ్యాపీగా ఫేస్ గ్లో ఉంటుంది, ట్యాన్ కూడా పోతుంది. ట్యాన్ కూడా పోతుంది. అలాగే ఎవ్రీడే జస్ట్ 10 minutes చాలు అవి పెట్టుకొని. ఓకే, 10 minutes మాత్రమే ఉంచుకోవాలి. ఓకే, చాలా బాగా చెప్పారు మౌనిక గారు, థ్యాంక్ యూ. ఇక క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదామా? అలాగే మేడం. క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 20 seconds మాత్రమే టైం ఉంటుంది. 20 secondsలో మీరు గెస్ట్ చేసిన ఆన్సర్ కనుక కరెక్ట్గా ఆన్సర్ చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టుచీరని గెలిచేసుకోవచ్చు. అలాగే మేడం. ఓకేనా మౌనిక గారు, అడగమంటారా?
అడిగియండి. ఓకే, క్వశ్చన్ వచ్చేసి దీపావళి నేపథ్యంలో లఘు చిత్రం తీసిన దర్శకుడు ఎవరు? క్వశ్చన్ మరొకసారి రిపీట్ చేస్తున్నాను. దీపావళి నేపథ్యంలో లఘు చిత్రం తీసిన దర్శకుడు ఎవరు? స్టార్ట్. ఆల్రెడీ టైం స్టార్ట్ అయిపోయింది, కానివ్వండి. చెప్పండి మౌనిక గారు. చెప్తున్నానండి. చాలా ఈజీ. చిన్న క్లూ ఇవ్వండి మేడం. అసలు చాలా ఈజీ అండి. మీరు ట్రై చేసి ఇంకా డైరెక్టర్స్ నేమ్ చెప్పొచ్చు. నేషనల్ లెవెల్ డైరెక్టర్ అసలు. నాకు చిత్రం. దీపావళి నేపథ్యంలో లఘు చిత్రం 5, 4 అయ్యయ్యో చెప్పేసేయండి. గెస్ట్ చేయండి కనీసం. ఆ, దీపావళి సినిమా మేడం. అయ్యయ్యో, దీపావళి నేపథ్యంలో మౌనిక గారు సారీ, అసలు మీరు కనీసం ట్రై కూడా చేయలేదు. అసలు ఒక డైరెక్టర్ నేమ్ అన్న చెప్తూ ఉంటే అట్లా అయిపోయే. ఓకే, నో ప్రాబ్లం మౌనిక గారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మంచి చక్కగా ఒక పాట పాడారు, అలాగే ఒక టిప్ కూడా చెప్పారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో మౌనిక గారు కాల్ చేశారు, వ్యూవర్స్ కాల్ చేసి హ్యాపీగా అంటే గెస్ కూడా చేయలేకపోయారు. సో నో ప్రాబ్లం. నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో, హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర. నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి. మీ వాయిస్ చాలా లో వినిపిస్తుందండి. మీ పేరు మరొకసారి చెప్పండి. హలో. హలో, హలో. ఓకే, సారీ కాల్ కట్ అయింది. దయచేసి వ్యూవర్స్ కాల్ చేసే ముందు కొంచెం సిగ్నల్ ఉన్న దగ్గర మాట్లాడండి, లేదా టీవీ చూస్తూ మాట్లాడుతున్నట్లు కూడా అయితే మ్యూట్ చేసి మాట్లాడండి దయచేసి. అప్పుడు కాల్ అనేది సరిగ్గా వినిపిస్తుంది, మీకు క్లియర్ ఉంటుంది, నాకు క్లియర్ ఉంటుంది. అప్పుడు హ్యాపీగా క్వశ్చన్ అడిగేయచ్చు అనమాట. క్వశ్చన్ కూడా ఆన్సర్ కరెక్ట్గా చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హలో. హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పుట్టింటి పట్టుచీర. హాయ్ అండి, నమస్తే. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కామేశ్వరి, వెస్ట్ గోదావరి నుండి కాల్ చేస్తున్నాను. ఓకే, కామేశ్వరి గారు ఎలా ఉన్నారు? బాగున్నారా? పండగ ఎలా చేసుకున్నారు? బాగున్నామండి, బాగా చేసుకున్నాము. ఓకే, ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్ అండి. అయితే పనులన్నీ అయిపోయాయి, ప్రశాంతంగా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నారనమాట. అవును. ఎక్కువ చూస్తుంటారా బీఆర్కే న్యూస్ని, పుట్టింటి పట్టుచీరని? ఏం ఫాలో అవుతారు ఎక్కువగా? చూస్తుంటానండి. అంటే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ వెతికాను మీ పుట్టింటి పట్టు చీర. ఎందుకు అలా? ఎవరైనా చెప్పారా లేకుంటే ఎలా యూట్యూబ్లో సెర్చ్ ఎవరు చేసి? చెప్పలేదండి నాకు. ఇలా బేసిక్ ఇలాంటి ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే, యూట్యూబ్లో సెర్చ్ చేసి మరీ చూస్తాను. ఓన్లీ ఇది ఒక ప్రోగ్రామ్ చూస్తుంటారా? అవును. ఓకే, న్యూస్ని ఫాలో అవ్వరనమాట అయితే? న్యూస్ పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు నాకు. న్యూస్ కూడా ఫాలో అవ్వండి, చాలా చక్కగా బీఆర్కే న్యూస్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ కూడా కాల్ కలిస్తేనే టీవీ పెడదామని 1 వీక్ నుండి కనీసం ప్రోగ్రామ్ కూడా చూడట్లేదు నేను. అయ్యయ్యో, మరి మీకు రూల్స్ తెలుసా? తెలుసండి. ఓకే, అంటే ఈ ప్రోగ్రామ్ని ఫాలో అవుతారనమాట అయితే బాగా ఫాలో అవుతాను. అంటే మిస్ అయిన ప్రోగ్రామ్స్ యూట్యూబ్లో కూడా చూస్తాను. ఓకే. ఓకే కామేశ్వరి గారు, చెప్పండి. ఓకే, అయితే మా కోసం ఏం అలరించబోతున్నారు? మమ్మల్ని ఎంటర్టైన్ ఏం చేయబోతున్నారు? ఒక పాట పాడుతున్నారా, లేకుంటే ఒక టిప్ చెప్తున్నారా, ఒక సామెత చెప్తున్నారా, ఏంటి? మిమ్మల్ని పొడుపు కథ అడుగుతాను, నాకు సాంగ్స్ రావు. నన్నే పొడుపు కథ ఆడతారా? అవును. అబ్బా, ట్రై చేయొచ్చు కదా ఒకసారి మీరు ఒక సాంగ్. వద్దండి, చాలా మంది జనాలు చూస్తున్నారు. పర్వాలేదు, మేము వింటాం. రాదు మేడం, సాంగ్స్ ఎప్పుడు ట్రై చేయలేదు, ఇంట్లో కూడా ట్రై చేయలేదు. కామేశ్వరి గారు మూవీస్ చూస్తుంటారా బాగా? తక్కువేనండి. తక్కువే, చూడరు ఎక్కువగా? అంత ఇంట్రెస్ట్ ఏముంది. మీ ఫేవరెట్ హీరో అలా ఎవరైనా ఉన్నారా? నాని. నాని ఇష్టం బాగా. అయితే నాని గారిది ఒక సాంగ్ పాడొచ్చు కదా మా కోసం? సాంగ్స్ అసలు రావు మేడం నాకు. ఓకే, అయితే ఆ సామెత అడుగుతారు నన్నే? అడుగుతాను. చలో అడిగేసేయండి. అడుగుతుంది, తిడుతుంది, గౌరవిస్తుంది, ఏంటది? అడుగుతుంది, తిడుతుంది, గౌరవిస్తుంది. క్లూ ఇవ్వచ్చు కదా మా కోసం? క్లూ అంటే అదొక వెజిటేబుల్, మన కర్రీస్ కూడా వండుకుంటాం. మరొకసారి చెప్పండి. అడుగుతుంది, తిడుతుంది. అడుగుతుంది, తిడుతుంది, గౌరవిస్తుంది. గౌరవిస్తుంది వెజిటబుల్ అది? అవును. ఏం వెజిటబుల్ అబ్బా? రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామా? కర్రీస్ వండుకుంటాం దాంతో. ఉల్లిపాయ అంటున్నారా? కాదు, కూరగాయ మాత్రమే. అడుగుతుంది, తిడుతుంది, గౌరవిస్తుంది. గౌరవించడం అంటే ఏ కూరగాయతో గౌరవిస్తాం? ఇంకొక క్లూ ఇవ్వచ్చు కదా? మీరు నాకు క్లూ ఇస్తారా? తప్పకుండా ఇస్తాను, మిమ్మల్ని గెలిపించడానికి మేమందరం ఇక్కడ ఉన్నాం. అంటే అవి కొన్ని సీజన్స్లోనే దొరుకుతాయి మనకి. అబ్బా, కూరగాయలు ఒక్కొక్క సీజన్లో ఒక్కొక్కటి దొరుకుతుంది, చాలా ఇది అన్యాయం.
కామేశ్వరి పచ్చడి గారు. కూడా పట్టుకుంటాము. ఆ? పచ్చడి కూడా పట్టుకుంటాం దాంతో. అది రావట్లేదా? దోసకాయ ఉంటుంది కదా, పచ్చడి చేసుకునే దోసకాయ. దోసకాయ కాదు, ఇంకోటి ఆ పచ్చడి చాలా ఇష్టం చాలా మందికి. క్యాలీఫ్లవర్ అంటున్నారా? కొంచెం దగ్గరికి వచ్చారు. క్యాబేజీ. అవును కరెక్టే. క్యాబేజీ ఎలా అండి కొడుతుంది తిడుతుంది? క్యా అంటే ఓహో. అలాగా బే తిట్టడం, జీ గౌరవించడం అలాగా. అబ్బాబ్బాబ్బా, ఏం చెప్పారు అసలు, నేను వినలేదు అసలు ఇలా చెప్పారు. చాలా బాగా చెప్పారు. మీరైనా బాగా గెస్ట్ చేశారు. థ్యాంక్ యూ కామేశ్వరి గారు. అయితే నాకేం పంపిస్తున్నారు? మీకు సారీ పంపిస్తాను. నాకు కూడా సారీ పంపిస్తున్నారా? ఓకే, మీరు కూడా గెలిచేసుకోండి. ఎస్ కామేశ్వరి గారు, మీరు గెలిచేసుకోండి, ఆన్సర్ చెప్పేసి నేను మీకు కొరియర్ చేస్తాను. అదే కొరియర్లో మీరు నాకు సారీ పంపించేసేయండి. నేనైతే పక్కా క్లారిటీ ఉన్నానండి. నేనైతే మ్యాక్సిమం గెలవాలి. ఎందుకంటే మీరు అడిగే ప్రతి క్వశ్చన్, ఏ క్వశ్చన్కి నాకు ఆన్సర్ తెలియదు, డైరెక్టర్స్ కానీ ఏమీ తెలియదు నాకు. అయ్యయ్యో, మరి ఏది నా అంటే కోసం కొంచెం ఆప్షన్స్ ఇవ్వచ్చు కదండి, గెస్ట్ చేయడానికి కూడా అవ్వట్లేదు. మీకు ఇమేజ్ కావాలంటే ఒకవేళ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పలేను అని ట్రై చేయలేను అనుకుంటే, అమ్మ ఇమేజ్ అయితే అసలు కనీసం ఎవరెవరియో వేస్తున్నారు. నాకు రీసెంట్ సమంత, తమన్నా ఇలాంటి వాళ్ళు తప్ప ఇంకా అంతకు మించి తెలియదండి. ఓకే, నో ప్రాబ్లం, ట్రై చేయండి. జస్ట్ మనం లేదంటే హీరోస్ నేమ్స్ ఇలాంటివి అయితే తెలుసు, కానీ మరి ఏమో నేనైతే అయితే మిమ్మల్ని కూడా ఒక పొడుపు కథ అడగమంటారా? కలిస్తే చాలా అనుకుంటా. అమ్మ పొడుపు కథలు రావండి అసలు. పొడుపు కథ కూడా రాదు. అయితే జనరల్ నాలెడ్జ్ కానీ అట్లా ఏదైనా మీ దయ్య. నేనైతే అనుకుంటున్నాను మరి గెలిస్తే ఇంకా మామూలు పండగ కాదు. నేను ఎప్పటి నుండే ట్రై చేస్తున్నాను. అబ్బా, సామెత ఈ వద్దన్నారు. ఛానల్ అడిగే ఏ క్వశ్చన్ కి సమాధానం తెలియదు నాకు. కాల్ కలిస్తే చాలు అనుకున్నా. ఓకే, నో ప్రాబ్లం, కాల్ కలిస్తే చాలనుకున్నారు కదా. చాలు, నా రిక్వెస్ట్ ప్రకారం నాతో పాటు అందరికి ఉండాలి అని ఇది అడుగుతున్నా మిమ్మల్ని అంతే. అంటే ఆప్షన్స్ ఇవ్వమని. చాలా మంది అనుకుంటారు అట్లీస్ట్ ఆప్షన్స్ ఇస్తే గెస్ట్ చేస్తామని. ఓకే, అందుకని. ఎందుకంటే కాల్ చాలా కష్టపడి చేస్తున్నాం కదా. ఓకే, కొంచెం టైంలో ఓడిపోతే బాధ అనిపిస్తుంది. అవునవును, కాల్ కూడా కలవదు చాలా మందికి, బట్ ట్రై చేస్తూ ఉన్నారు. సో నో ప్రాబ్లం, లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్స్ కూడా చేస్తూ ఉంటారు, దానివల్ల మీకు కలవకపోవచ్చు. నో ప్రాబ్లం, ఏం కాదు. అలాగే ట్రై చేస్తున్నాం, వచ్చింది రాంది అనేది జస్ట్ ట్రై చేస్తున్నాం కదా, ఏం కాదు, అలాంటివి ఏం అనుకోదండి. అండ్ అయితే క్వశ్చన్ రౌండ్లోకి వెళ్ళిపోదాం. చెప్తున్నాను, క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. అలాగే 20 seconds టైం ఉంటుంది. ఆ లోపు గెస్ట్ చేసినట్లయితే గనక హ్యాపీగా పుట్టింటి పట్టు చీరను సొంతం చేసుకోవచ్చు. అలా చాలా మంది కూడా గెలుపొందారు. గెలిచిన వాళ్ళు కూడా చాలా మంది వాళ్ళని చూసి మరొకరు కాల్ చేశారు. శారీస్ కూడా చాలా బాగున్నాయని కూడా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళందరికీ కూడా. ఇక క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకేనండి. ఓకే, దండకారణ్యములో ప్రవేశించిన తరువాత శ్రీరాముడు సంహరించిన రాక్షసుడి పేరు. మరొకసారి రిపీట్ చేస్తున్నాను, దండకారణ్యంలో ప్రవేశించిన తరువాత శ్రీరాముడు సంహరించిన రాక్షసుడి పేరు. దండకారణ్యంలో ప్రవేశించిన తర్వాత శ్రీరాముడు సంహరించిన రాక్షసుడి పేరు. కొంచెం క్లూ ఇవ్వండి. మీకు ఆల్రెడీ తెలుసు, మీరు ట్రై చేయండి, నేను ఏం చెప్పండి, నేను చెప్పేస్తాను. కామేశ్వరి గారు చెప్పొచ్చు. 5 seconds కానివ్వండి. రావణాసురుడు. నో, ఇంకొకరు. కొంచెం క్లూ ఇవ్వండి, ఫస్ట్ లెటర్ అయినా. టైం వచ్చింది. అయ్యయ్యో, టైం అప్. కామేశ్వరి గారు మీరు దగ్గరికి వచ్చారు కానీ కొంచెం చెప్పలేకపోయారు. సో నో ప్రాబ్లం, చాలా ట్రై చేయాల్సింది. ఇంకొక నేమ్ చెప్పింటే మీకు ఆల్రెడీ తెలుసు, చెప్పేసే ఉండేవాళ్ళు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ కామేశ్వరి గారు, ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో నెక్స్ట్ కాలర్ చూద్దాం. హలో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. నమస్తేనండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? రాధిక, ఏలూరు నుండి. రాధిక గారు బాగున్నారా? ఏం చేస్తుంటారు? బాగున్నానండి, నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, హౌస్ వైఫ్. ఈరోజు అందరూ హౌస్ వైఫ్లే కాల్ చేశారు. ఎప్పటి నుంచి చేస్తుంటే ఈ రోజు కలిసిందండి. అయ్యయ్యో, అవునా? ఈరోజు కలవాలని ఇంక అన్ని రోజులు కలవలేనట్లుంది. రాధిక గారు బాగా నవ్వుతున్నారు, మా కోసం ఒక పాట పాడొచ్చు కదా? అమ్మ పాటలు బాగున్నాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? అందరూ బాగానే ఉంటారు. అందరు ఫేవరెటేనా? బాగానే చేస్తారు. ఓకే, రాధిక గారు మీ వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది, క్వశ్చన్ అడిగినప్పుడు ఇబ్బంది అవుతుంది. సో దయచేసి టీవీ వాల్యూమ్ మ్యూట్లో చేసి మాట్లాడండి, లేదా వేరే దగ్గర కన్నా వచ్చి మాట్లాడండి. నేను బయటకు వచ్చానండి. బయటకు వచ్చేసారనమాట. ఓకే, రాధిక గారు చెప్పండి, బాగా చూస్తుంటారా పుట్టింటి పట్టుచీర ప్రోగ్రామ్ని? చూస్తున్నానండి. ఫాలో అవుతుంటారా? లేదు, మొన్న రీసెంట్గా హాస్పిటల్లో ఉన్నాను, ఇప్పుడు వచ్చిన ఫాలో అవుతున్నానండి. ఓకే,
చెప్పండి మరి మా కోసం ఏం చెప్తున్నారు, ఏం ఎంటర్టైన్ చేస్తున్నారు? ఒక పాట పాడుతున్నారా, లేకుంటే సామెత చెప్తున్నారా, లేకుంటే ఇంకా ఏం చేస్తున్నారు? టిప్ చెప్తారా ఏమో పోనీ? దేవుడి శ్లోకం చెప్తాను. చెప్పండి. శ్రీ శ్రేష్ఠ శైలి సంకేతన దివ్య మూర్తి నారాయణ హరే అనేక లీలా కటాక్ష శైలక్షత సర్వలోక శ్రీ వెంకటేశ్వరే కరావలంబం. అయిపోయింది. అయిపోయింది. రాధిక గారు మమ్మల్ని ఇంకొక పాట పాడొచ్చు కదా? ఆహా, నాకు రావండి పాటలు. అబ్బా, అయితే ఒక టిప్ చెప్పండి పోనీ. అదే మన ఒడియాలు వేస్తుంటే ఆయిల్ ఎక్కువ లాగేస్తుంది కదా, అవును. జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసి ఒడియాలు వేసి ఆయిల్ లాగకుండా ఉంటుంది. ఏమంటున్నారు? సాల్ట్ వేసి ఒడియాలు వేపుకోవాలి. ఓకే, అంటే నూనెలోనే సాల్ట్ వేసిన వడియాలు వేసినట్లయితే కొంచెం నూనె అనేది ఎక్కువ పీల్చకుండా వడియాలు ఉంటాయి. అంతేనా? అంతేనండి. ఓకే, బాగా చెప్పారండి. రాధిక గారు, ఇంకా మీ హాబీస్ ఏంటి? ఏం చేస్తుంటారు ఫ్రీ టైంలో, ఖాళీ టైంలో? ఏమీ లేదు, ఇంట్లో టీవీ చూడడం ఇంకేమంటుంది. కానీ మీరు బాగా నవ్వుతున్నారు. అంటే దేనికి, ఎందుకు నవ్వుతున్నారు? కాల్ కలిసింది హ్యాపీనా? కాల్ కలిసింది హ్యాపీ, చాలా రోజులు కలిసింది కదా అని. చాలా రోజులు ట్రై చేశారు, కానీ లైవ్ ప్రోగ్రామ్ కదా, చాలా మంది కాల్స్ వస్తుంటే కొంచెం బిజీగా ఉంటుంది. ఏం కాదు, అప్పుడప్పుడు కలిసిపోద్ది, కొంచెం అట్లే ట్రై చేస్తూ ఉండాలి అంతే. అలాగేనండి. ఓకే రాధిక గారు, మిమ్మల్ని ఇప్పుడు ఒక క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. 20 సెకండ్స్లో ఆన్సర్ కరెక్ట్గా గెస్ చేసి చెప్పినట్లయితే హ్యాపీగా పుట్టింటి పట్టు చీర మీకు సొంతం అయిపోవచ్చు. కొద్దిగా ఈజీగా అడగరా మేడం? నేను చాలా ఈజీగా అడుగుతున్నాను, ఈజీ క్వశ్చన్సే. మీకు చెప్పండి, క్వశ్చన్ అడగమంటారా లేకుంటే ఫోటోనా? ఫోటో ప్లే చేయమంటారా? క్వశ్చన్ అడగండి. సినిమాకి సంబంధించిన క్వశ్చన్. ఓకే, మూవీకి సంబంధించి క్వశ్చన్ అడగమంటారు. మూవీస్ చూడను, అందరు హీరోలు నా ఫేవరెట్ అన్నారు. ఎవరు? రామ్ చరణ్ అండి. రామ్ చరణ్ ఇష్టం మీకు? ఓకే, ప్రస్తుతానికైతే ఒక మూవీకి సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను రామ్ చరణ్ గారిది. ఈసారి కాల్ చేసినప్పుడు ఖచ్చితంగా అడుగుతాను, ఓకేనా? అలాగే. ఓకే రాధిక గారు, క్వశ్చన్ అడుగుతున్నాను. ఇంకా క్వశ్చన్ వచ్చేసి, ఆండ్రియా జెర్మియా ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది? హలో, మరొకసారి అడుగుతున్నాను, ఆండ్రియా జెర్మియా ఏ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టింది? స్టార్ట్ అయిపోయింది టైమర్. ఫాస్ట్ రాధిక గారు గెస్ చేయండి. ట్రిపుల్ ఆర్ అండి. ట్రిపుల్ ఆర్ కాదండి, మళ్ళీ ట్రై చేయండి. క్లూ ఇవ్వండి. అది తమిళ్ మూవీ. హలో, తమిళ్ మూవీ. తమిళ మూవీయా? అవునండి, తమిళ మూవీ. రాధిక గారు ట్రై చేయండి. అయ్యయ్యో, చెప్పేస్తే ఇదా అంటారు. నో రాధిక గారు ట్రై చేయండి. పక్కానా? ఫిక్సా? ఎవడు ఫిక్స్? అయ్యయ్యో, సారీ అండి, రాంగ్ ఆన్సర్. అయ్యయ్యో, నేను చెప్పేసాను ఆల్రెడీ తమిళ్ మూవీ అని, బట్ నేను చెప్పేస్తే ఆన్సర్ మీకు తెలిసిపోద్ది, ఇదా అని కూడా అనుకుంటారు. సారీ అండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ రాధిక గారు. ఇలానే కాల్ చేస్తూ ఉండండి. సో రాధిక గారు ట్రై చేశారు బట్ తరగలేదు. నో ప్రాబ్లం, నెక్స్ట్ కాల్ కలిసింది, హ్యాపీగా మాట్లాడుకున్నాం. ఏం కాదు, చూస్తున్నారు కదా వ్యూవర్స్, కింద కాల్ చేయాల్సిన నెంబర్ వచ్చేసి డిస్ప్లే అవుతున్నాయి. ఆ నెంబర్ కింద కాల్ చేసి క్వశ్చన్ అడగడం జరుగుతుంది. ఆన్సర్ చెప్పినట్టయితే హ్యాపీగా పుట్టింటి పట్టు చీరను సొంతం చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో. హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ టు పుట్టింటి పట్టు చీర. నమస్తే అండి, చాలా థ్యాంక్స్. కాల్ కలిసినందుకే నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో, థ్యాంక్ యూ సో మచ్. మీరు మాట్లాడడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు భాగ్యవతి అండి, మచిలీపట్నం. భాగ్యవతి గారు బాగున్నారా? బాగున్నానండి. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. ఓకే, పనులన్నీ అయిపోయాయి ప్రశాంతంగా? అంటే టైలరింగ్ చేస్తాను, యూట్యూబ్ ఛానల్ ఉంది. ఓకే, భాగ్యవతి గారు చూస్తుంటారా పుట్టింటి పట్టు చీర ప్రోగ్రామ్ ని? ఫాలో అవుతుంటారా? ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నాను. క్వశ్చన్స్ అండి, నా ముందు కాలర్ మిమ్మల్ని అడిగారు కదా, అలాగే నేను కూడా అడుగుతున్నా, ఏం అనుకోవద్దు. అబ్బా, ఎందుకు ఈ రోజు కాలర్స్ అందరు నా మీద కోపం పెట్టుకున్నారు కదా, అందుకే అందరు నన్ను క్వశ్చన్ అడుగుతున్నారు రివర్స్. కోపం కాదు మేడం, చిన్న రిక్వెస్ట్ అన్నమాట. ఆప్షన్ సిస్టమ్ మాకు కొంచెం బాగుంటుంది అని. ఓకే, ఆన్సర్ ఇచ్చినాక బాగుంటుందండి, చెప్తామండి. ఆప్షన్స్ అండి, ఆప్షన్స్ ఇస్తేనే బాగుంటది అని చెప్పేసి చెప్తున్నారు కదా. ఓకే, నేను కూడా మీ తరపున అడుగుతాను, బట్ ట్రై చేస్తాం ఖచ్చితంగా. ఓకే అండి, నెక్స్ట్ వాళ్ళకైనా వస్తుంది కదా అని. అవునవును. భాగ్యవతి గారు క్వశ్చన్ అడుగుతా అన్నారు.
క్వశ్చన్ కాదు మేడం, పాట పాడతాను. పాట పాడతారా? ఏ పాట పాడుతున్నారు? నాకు పాత సినిమాలు చాలా ఇష్టం, మీకు నచ్చుతాయో లేదో. మాకు కూడా నచ్చుతాయి. అయ్యో, ఓల్డ్ ఇస్ గోల్డ్ ఎప్పటికైనా. పాడతానండి. ఓకే, పాడండి. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది, అన్నయ్య సన్నిధి. సూపర్ సూపర్. భాగ్యవతి గారు చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. బంగారు గాజుల సినిమా లేదా పాట? అవును అవును. ఇంకా మూవీస్ చూస్తుంటారా? రెగ్యులర్ గా ఫాలో అవుతుంటారా మూవీస్ ని? అంటే పాత సినిమాలు ఎక్కువ చూస్తాను మేడం, నేను కొత్త చాలా తక్కువ. ఓకే, ఎవరిష్టం మీకు బాగా పాత హీరోస్? పాత ఎన్టీఆర్, ఏఎన్ఆర్ బాగా ఇష్టం అండి. లేడీస్ లో సావిత్రి, జమున ఇష్టం. అబ్బా, కాంబినేషన్ చంపేశారుగా. అంటే కొంచెం మీరు కొంచెం చిన్నవారు కదండి, మా టైంలో అలా ఇష్టం అన్నమాట మాకు. అవును, ఆ. బాగుంటాయి, చాలా బాగుంటాయి కూడా మూవీస్ అప్పటివి. స్టోరీ బేస్డ్ ఉంటాయి కదా మేడం, అందుకని అవి ఎక్కువ చూస్తాం మేము. అవునవును. ఇంకా రెగ్యులర్ గా పాటలు కూడా కొంచెం హమ్ చేస్తూ పాడుతూ ఉంటారనమాట. ఏదో బాత్రూమ్ సింగర్నండి. అయ్యో, నేను కూడా బాత్రూమ్ సింగర్ని. మీరు కూడా పాడతారు, ఏదో చిన్న మొక్క వినిపించరా? అబ్బా, నేను ఇప్పుడు పాడితే కష్టం లేండి. ఇంకా ఈసారి నెక్స్ట్ టైం కాల్ చేస్తారు, మీరు పట్టు చీర గెలుచుకుంటే నెక్స్ట్ టైం ఖచ్చితంగా పాడతా. తప్పకుండా అండి. మీరు పట్టు చీర గెలుచుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మిమ్మల్ని ఇప్పుడు క్వశ్చన్ అడగడం జరుగుతుంది. క్వశ్చన్ అడిగిన తర్వాత 20 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. ఆ 20 సెకండ్స్లో మీరు సరైన ఆన్సర్ చెప్పినట్లయితే పుట్టింటి పట్టు చీర మీరు సొంతం చేసుకోవచ్చు. అలాగే మేడం, ట్రై చేస్తాను. క్లూ ఏమన్నా అవకాశం ఉంటే ఇవ్వండి. క్లూ కూడా ఇస్తాను, చాలా ఈజీ. మీరు గెస్ చేసి చెప్తూ ఉండండి. ఓకే ఓకే మేడం. ఓకేనా? ఓకే, అడుగుతున్నాను. వాన పడకపోయినా ఎప్పుడు పచ్చగానే ఉంటాయి, చలాకీగా తిరుగుతూ ఉంటాయి. క్వశ్చన్ వచ్చేసి మరొకసారి రిపీట్ చేస్తున్నాను. వాన పడకపోయినా ఎప్పుడు పచ్చగానే ఉంటాయి, చలాకీగా తిరుగుతూ ఉంటాయి. వాన పడకపోయినా పచ్చగానే ఉండేవా? చెట్లు కాదు. పక్షులా మేడం? పక్షి కాదు. చిన్న క్లూ ఇవ్వరా? దగ్గరకు వచ్చారు, చెప్పండి. క్లూ ఇవ్వండి మేడం ప్లీజ్. పక్షులా? అవును, అవునండి, చెప్పండి. పేరు చెప్పండి త్వరగా. పక్షులు. అదే చెప్పండి వాటి పేర్లు. చిలకలు. మరొకసారి చెప్పండి. ఫిక్సా? మేడం, చిలకలు. దాని ముందు ఇంకొక దేవుడి పేరు పెట్టాలి. రామచిలకలు. ఏ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సూపర్ చెప్పేసారు తెలుసా అసలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ అండి, చాలా హ్యాపీ మీరు గెలిచినందుకు. అలాగే మీరు ఇట్లే గెస్ట్ చేసేసారు కూడా. మీరు క్లూ కూడా ఇచ్చారు మేడం. అవును, చాలా నేను చాలా మందికి అందరికి ప్రతి ఒక్కరు కాల్ చేసిన వాళ్ళు కూడా మాకు ఇంపార్టెంటే కాబట్టి అందరికీ క్లూ ఇస్తుంటాం. కానీ కాల్ చేసినప్పుడు వాళ్ళు అంటే రిసీవ్ చేసుకునే విధానం టక్కున పట్టుకోవాలి. మీరు అలాగే చెప్తూ ఉన్నారు, గెస్ట్ చేస్తూ ఉన్నారు. అలానే ఆలోచించకుండా గెస్ట్ చేస్తూ ఉంటే హ్యాపీగా ఆన్సర్ కూడా చెప్పేయచ్చు. అప్పుడు ఆప్షన్ కూడా అవసరం లేదు. హ్యాపీగా ఉన్నారా? హ్యాపీ మేడం. మీ టీం అందరికి, బీఆర్కే న్యూస్ వాళ్ళకి, మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అన్నమాట అయితే. హౌస్ వైఫ్, మిషన్ కుడతాను మేడం. ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేస్తాను. ఓకే, పెయింటింగ్ కూడా వేస్తారా? పెయింటింగ్ వేస్తాను. మల్టీ టాలెంటెడ్ అన్నమాట అయితే మీరు. యూట్యూబ్ ఛానల్ ఏదో చిన్నగా మేడం అన్ని. యూట్యూబ్ ఛానల్ కూడా ఉందా మీకు? ఉంది మేడం. ఓకే, గెలిచిన సందర్భంగా మీరు ఒక పాట పాడాలి, నేను వినాలని కోరుకుంటున్నా. నేను పాటలే పాడమంటారా? పాడండి మరొక పాట. ఓకే మేడం. మీ పాటకు మా వాళ్ళందరూ ఫిదా అయిపోయారు. ఆనందం నాలో కలిగినది ఉదయం, పరవశమై పాడేనా హృదయం, తెలియని ఆనందం నాలో కలిగినది ఉదయం. చాలా బాగా పాడారు భాగమతి గారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఏవి రావు అన్నట్లే స్టార్టింగ్ మాట్లాడారు, కానీ బాగా మీకు అన్ని వచ్చు, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. పెయింట్ వేస్తారు సారీస్ కి, అలాగే మిషన్ కుడతారు, ఇంకా పాటలు పాడుతున్నారు, బాత్రూమ్ సింగర్ అయినా కూడా.
చాలా బాగా పాడారు. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. మీరు గెలుచుకోవడం కూడా హ్యాపీ. ఇలానే కాల్ చేస్తూ ఉండండి, మీరు అలానే ఉండండి, మా వాళ్ళు మమ్మల్ని మాట్లాడతారు. ఓకే, సో చూసారు కదా వ్యూయర్స్, చూసారా? అంటే క్లూస్ ఇస్తూ ఉంటాం, మీరు దాన్ని గెస్ట్ చేసినట్లయితే కరెక్ట్ ఆన్సర్ ఈజీగా తెలిపోతుంది. ఇంకా అలానే గెస్ట్ చేస్తూ అలానే ఉంటే కొంచెం కష్టం అయిపోద్దు, అప్పుడు మీకు ఆప్షన్స్ కావాలి అని అనిపిస్తుంది అనమాట. సో నో ప్రాబ్లం, కాల్స్ కలవట్లేదని బాధపడే వాళ్ళు ఎవరు బాధపడదండి, కాల్స్ ఖచ్చితంగా కలుస్తూ ఉంటాయి. ట్రై చేస్తూ ఉండండి. లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి చాలామంది కాల్స్ చేయడం వల్ల బిజీ వస్తుంది. నో ప్రాబ్లం, కాల్స్ కలిసిన వాళ్ళందరికీ కూడా మాట్లాడారు హ్యాపీగా. అలాగే ఒకవేళ కాల్ కలిసినా కూడా మేము ఇంకా ఆన్సర్లు చెప్పలేదు అని బాధపడాల్సిన అవసరం కూడా లేదు, హ్యాపీగా మాట్లాడుకున్నారు. సో గెలిచిన వాళ్ళందరూ కూడా కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్. సో చూసారు కదండి, ఇది వాల్టీ ప్రోగ్రామ్. మంగళగౌరి, కాంచీపురం మంగళగౌరి సమర్పించు పుట్టింటి పట్టుచీర ప్రతి ఆడబిడ్డ మా తోబుట్టువే. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అందరికీ చూస్తూ ఉండండి బీఆర్కే న్యూస్, తెలుగోడి సత్తా.